అది సముద్ర తీరంలో ఒక ప్రశాంతమైన సాయంత్రం. అలలు మెల్లగా ఉన్నాయి. గాలి శక్తివంతమైన తుఫాను సముద్రం నుండి లేచింది. ప్రతిదీ ఆకాశంలోకి లాగింది. కార్లు, బైక్లు, భారీ యంత్రాలు కూడా ఈకల వలె పైకి లేపబడ్డాయి. గందరగోళం మధ్య అజయ్ కూర్చున్నాడు. ఆశలు కోల్పోయిన మనిషి, అతని కలలు మరియు అయితే విధి అతన్ని ఎన్నుకుంది. తుఫాను అతనికి బైక్ అందించింది, ఆకాశం నుండి వచ్చిన బహుమతిలాగా. అజయ్ బైక్ను తాకగానే అతను పైకి తీసుకువెళ్లబడ్డాడు, ఊహకు అందని లోకంలోకి. అతను ఒక తెలియని ప్రదేశంలో మేల్కొన్నాడు. ఇక్కడ ప్రతిదీ చిన్నది, మాయాజాలం. గొప్ప యాత్రికుడా. ఒక భయంకరమైన డేగ లిల్లిపుట్లను భయభ్రాంతులకు గురిచేసింది. వారు చాలా చిన్నవారు, నిస్సహాయులు. కానీ అజయ్ అలా కాదు. తుఫాను మాయ అతని బైక్ను మార్చేసింది. ఇప్పుడు అది ఎగిరే శక్తిని కలిగి ఉంది. మనిషి, యంత్రం ఏకమయ్యాయి. ధైర్యం ఎగిరింది. అతను తనను నమ్మిన వారిని రక్షించాడు, మరియు అలా చేయడం ద్వారా అతను తనను తాను తిరిగి కనుగొన్నాడు. కొన్ని తుఫానులు నాశనం చేస్తాయి, కానీ కొన్ని తుఫానులు లోపల ఉన్న వీరుడిని మేల్కొంటాయి.